ససేమిరా కళ్ళు తెరవరాదు. ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు, కాయపు ఊపిరిలో గని ఉన్నది. ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు, కాయపు ఊపిరిలో గని ఉన్నది. చాలుతుంది. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఒక్క 5 నిమిషాలు మాత్రమే. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. ధ్యానం అనడి యజ్ఞగుండమునందు శ్వాస అనడి కట్టె రగిల్చి తగులు పెట్టి చూడు. అజ్ఞానంబున పూర్ణశుద్ధంబగు జ్ఞానంబు పొట్టు, పూర్ణత పొందితే పునర్జన్మ లేదు. యోగ కర్మస కౌశలము. యోగం ద్వారా మనం చేసే కర్మలన్నీ కూడా కాలిపోతాయి. ఎవరైతే ధ్యానం చేయరో వారు సమస్త ఆనందాన్ని పోగొట్టుకుంటారు. ధ్యానం అంటే శ్వాస. మన శ్వాసను మనం గమనించడమే. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. మనం శివమా శవమా అది తెలుసుకోవాలి. శ్వాస ఊపిరిలో గని ఉన్నది. శ్వాస ఊపిరిలో గని ఉన్నది. రోజుకి మీ పడుకునే ముందు కానీ మీకు ఎప్పుడు సమయం ఖాళీ ఉంటే అప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేస్తే అపారమైన విశ్వశక్తి ఆవాహనం. తన లోపలే సర్వము ఉన్నది. అది తెలుసుకోవడానికే ధ్యానం. అపారమైన విశ్వశక్తి ఆవాహనం చేసుకోవడానికి ధ్యానము. ఎవరు ధ్యానం చేయరో వారు సమస్త ఆనందాన్ని పోగొట్టుకుంటారు. ధ్యాన జీవనమే దివ్య జీవనం. ధ్యాన యోగమే దివ్య యోగము. అందుకే పతంజలి మహర్షి ఆ మహానుభావుడు మనకు ప్రసాదించిన వారు